ఈ నెల 30న చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గోళ్లమూడి రాజసుందరం బాబు వెల్లడించారు. పాస్టర్లు, చర్చిలు, క్రైస్తవుల రక్షణకి ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బుధవారం అరండలపేటలో ఆవిష్కరించి గొల్లమూడి మాట్లాడారు. చట్టం చేయాలి. చర్చిల పరిరక్షణ కోసం చట్టం చేయాలి. అయ్యా, ఈ భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ప్రధానంగా ఊరు బయట పెట్టబడ్డ అణచబడ్డ ప్రజలకి భర్త ఇచ్చారు, విద్య ఇచ్చారు, వైద్యం ఇచ్చారు. అలాగనే మిషనరీలు ఎన్నో సంస్కరణల్ని బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి చాలా చట్టాలు తెచ్చి బాల్య వివాహాలను రద్దు చేయించారు, సతీ సహగమనాన్ని రద్దు చేయించారు. ఇంకా ఇట్లాంటి మొత్తం 18 చట్టాలు చేయించారు వాళ్ళు. క్రైస్తవ మిషనరీలు లేక క్రైస్తవత్వం అనేది, సువార్త అనేది ఈ దేశానికి సేవని చేసిన సేవల్ని మనందరం కూడా మర్చిపోకూడదు. అటువంటి సందర్భంలో గత 20 ఏళ్ళు మట్టి ఇక్కడ భారతదేశంలో సువార్త వ్యాప్తికి అనేక అడ్డంకులు కల్పిస్తున్నారు. చర్చిల్లో కేవలం శాంతి గురించి, సమాధానం గురించి, ప్రేమ గురించి మాత్రమే బోధించబడుతుంది. అటువంటి సందర్భంలో శాంతి కాముకులైన పాస్టర్లపైన, శాంతి కేంద్రాలుగా ఉన్నటువంటి చర్చిలపైన దాడులు చేసి హింసాత్మకంగా ప్రవర్తించడం అనేది తప్పు, సమంజసం కాదు అని మేము తెలియజేస్తున్నాం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని కూడా తెలియజేస్తున్నాం. భారతదేశంలో భారత రాజ్యాంగం మత స్వేచ్ఛని ఇస్తే, మత స్వేచ్ఛని హరిస్తూ మత వ్యతిరేక మార్పిడి చట్టాలని తీసుకొచ్చి మత స్వేచ్ఛని, రాజ్యాంగాన్ని అణగదొక్కుతున్నారు. అనేక మంది ముఖ్యమైన పాస్టర్లందరూ కూడా చంపేస్తున్నారు. బోధన జరగనీయకుండా, సువార్త వ్యాప్తి జరగనీయకుండా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తదనంతరం ఒక 10 జిల్లాల్లో చాలా సంఘటనలు జరిగినాయి, చర్చిలపైన కానీ, పాస్టర్లపైన కానీ. వీటన్నిటిని నిరోధించేందుకోసం పోలీసు వ్యవస్థ మాకు సహాయపడతలా. ఆ క్రమంలో వీటన్నిటిని నిరోధించేందుకోసం ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి అత్యాచార నిరోధక చట్టం అయితే ఉందో అటువంటి చట్టాన్ని క్రైస్తవుల పట్ల కూడా క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రూపొందించాలని మేము ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. సంబంధించిన మంత్రిని కలిసాం, సంబంధించిన సెక్రటరీని కలిసాం. ఇప్పుడు ఒక 2 జిల్లాల్లో మరి ర్యాలీలు కూడా చేసాం. 30వ తేదీ అక్టోబర్ మాసం గురువారం 10 గంటలకు చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్య ఉద్దేశం, భారతదేశంలో ఎప్పుడు కూడా 3 రంగుల జెండా కలిగి ఉన్న మనము, కాషాయం త్యాగానికి సాదృశ్యం, తెలుపు శాంతికి సాదృశ్యం, పచ్చదనం అంటే సస్యశ్యామల దేశానికి సాదృశ్యం. ఇది ఆ జెండా వచ్చిన ఆంధ్ర రాష్ట్రం నుంచే. ఆ జెండా పెంగళవేణు గారు తీసుకొచ్చారు. అలాంటిది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐక్యత అనేది మా సంస్థ పేరు కూడా మరి ఐక్య, ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్. ఒక ప్రేమపూర్వకమైన స్టార్ట్ అయిన దానిలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, అందరం కూడా ప్రశాంతంగా కుటుంబాలు, వ్యక్తులు, సమాజాలు, సముదాయాలు అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు చెప్పినట్లుగా క్రమశిక్షణ గురించి చెప్తారు. దేవాలయాల్లో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి బాగుండాలని చెప్తారు, అభివృద్ధి చెందాలని చెప్తారు. ఇవి తప్ప ఎక్కడ ఉందనేది తెలియజేస్తూ అందరూ కూడా కలిసికట్టుగా ఉందాం. అన్ని మతాలు, అన్ని రాష్ట్రాల్లో మరి ఇలాంటి వ్యతిరేక చట్టాలు లేకుండా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఇదే ప్రభుత్వాన్ని తెలియజేస్తూ నాకు అందరూ సహకరించాలని 10వ తారీఖున గుంటూరు కలెక్టరేట్లో అందరూ కలుసుకుందామని 10వ నెల అక్టోబర్ నెల 30వ తేదీ గురువారం. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే మార్టిన్ లూథర్ గారు బైబిల్ తీసుకొచ్చి 508 సంవత్సరాలు అయింది కనుక ఆ 31వ తేదీ ఎదురు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన వివిధ ప్రాంతాల్లో. అయితే 30వ తేదీన గుంటూరులో మనందరం కలుసుకోవాలని మేము పిలుపునిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్.